honorable member. అధ్యక్ష అంటే వాస్తవంగా ఏదైతుందో ఈ రిజర్వాయర్ ముందుగా 9.86 టీఎంసీతో నిల్వ సామర్థ్యంతో నిర్మాణం తలబెట్టాలని చెప్పని ప్రతిపాదించడం జరిగింది. సరే సబ్మర్జ్డ్ విలేజ్ ఏదైతుందో ప్రతిపాదిత సబ్మర్జ్డ్ విలేజ్ రెసిస్టెన్స్తోని దాన్ని గౌరవ మంత్రి గారు పేర్కొన్నట్టు 4.28 టీఎంసీకి కుదించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏదైతే మీరు వీరారెడ్డిపల్లె గ్రామస్తులు ఏదైతే రెసిస్టెన్స్తోని దాన్ని 4.28 టీఎంసీ కుదించారు. ఇప్పుడు అగైన్ మళ్ళీ గంధమల్ల గ్రామస్తులు కూడా ఏదైతే ఉందో ఈ వాళ్ళ గ్రామం ముంపు గురవుతుంది. మీరు వీరారెడ్డిపల్లె గ్రామాన్ని ముంపు నుండి తప్పించడానికి కొరకు ఏదైతే ఉందో 9 నుండి 4.28 కుదించారు. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ ఏదైతే ఉందో హౌ అబౌట్ గంధమల్ల విలేజ్ సహకారం లేకుండా మీరు దీన్ని ముందుకు పోగలుగుతారా? దాన్ని ఏ విధంగా నిర్మాణం తలపెడతామని ప్రయత్నం చేస్తున్నారు? ఆర్ఎల్స్ మీరు దాన్ని గంధమల్ల అర్లియర్ ట్యాంక్కి పరిమితం అయిపోయి దాన్నే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా తలపెట్టేది నిర్మాణం చేసే ఆలోచన ఉందా? ఏదైనా కానీ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని నిర్మాణం చేయండి. ఏ విధంగా చేస్తారు ఏంటనేది ఆలోచన చేయండి. సీ దట్ ఇట్ ఈస్ మనకు ఫలితం ఇచ్చే విధంగా నిర్మాణం చేపట్టాలి. ఇప్పుడు ఏదైనా అధ్యక్ష ఏదైతే ఉందో మీరు గంధమల్ల కానివ్వండి, మల్లన సాగర్ కానివ్వండి, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వీటికి అన్నింటికి నీరు వచ్చేది మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీరు వస్తుంది. ఎల్లంపల్లికి రావాలంటే ఇప్పుడు అర్లియర్ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో మనం గమనిస్తున్నాం అధ్యక్ష. అసలు ఆ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు మనకు ఫలితం ఇస్తేనే ఈ నీరు అనేది మనకు పైకి రాగలుగుతుంది. ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం ఇయ్యనప్పుడు ఏదైతుందో మీ మల్లన సాగర్ అనే కంతే, గంధమల్ల ప్రాజెక్టు అనే కంతే, ఏదైనా కంతే. కాబట్టి ఎల్లంపల్లికి నీటిని సమకూర్చుకోవడానికి కొరకు ఇప్పుడు ఈ మేడిగడ్డ ఏదైతే ముంపు గురై పియర్స్ కుదించుకోపోయినాయో వాటిని మనం పునరుద్ధరించడానికి చేపడుతున్న చర్యలు ఏంటి? దానికి బదులుతో పాటుగా మనం తుమ్మడిహెట్టి వద్ద ఒరిజినల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి తుమ్మడిహెట్టి నుండి ఎల్లంపల్లికి నీటిని తరలించినట్టయితే కేవలం ఒక లిఫ్ట్ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉంది. ది అర్లియర్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ వాజ్ టు లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ తుమ్మడిహెట్టి టు ఎల్లంపల్లికి వెళ్ళి ఎగువ భాగానికి ఏదైతే నీటి తరలించాలని ఇది ఒరిజినల్ ప్రాజెక్ట్. మనం తుమ్మడిహెట్టి వద్ద నిర్మాణం తలపెట్టే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మార్పు చేసి మేడిగడ్డకు తరలించారు గత ప్రభుత్వం. దాంతో ఏమైపోయింది, ఒక లిఫ్ట్తోనే వచ్చే నీరు మనకు అదనంగా ఇంకా 2 లిఫ్ట్లు అంటే 3 లిఫ్ట్లకు వచ్చింది. ఆ 3 లిఫ్ట్ అయినా పర్లేదండి, ఇప్పుడు మేడిగడ్డ కుదించుకోపోయింది. ఇప్పుడు తుమ్మడిహెట్టి వద్ద నిర్మాణం తలపెట్టడానికి కొరకు కూడా ఏదైతే ఉందో మన మహారాష్ట్ర ప్రభుత్వంతో 148 మీటర్ల లెవెల్లో నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించిన ఒప్పందం కూడా కుదిరింది. మీరు మేడిగడ్డ వద్ద ఎట్లయితే నిర్మాణం తలపెట్టడానికి 100 మీటర్ల లెవెల్లో ఒప్పందం కుదుర్చుకొని నిర్మాణం తలపెట్టినరో మీరు తుమ్మడిహెట్టి వద్ద కూడా నిర్మాణం చేపట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయ్యి 148 మీటర్ల లెవెల్తోని వాళ్ళు ఆమోద అంగీకారం తెలిపారు. మరి ఇప్పుడు అది తుమ్మడిహెట్టి వద్ద గట్ట మన రిజర్వాయర్ బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే 148 మీటర్తోనైనా కానీ నీటిని తరలించడానికి కాలువలు కూడా తవ్వుకున్నాం మనం. ఓన్లీ థింగ్ ఈజ్ కాలువలు డిజైన్ మార్చాలి. కాలువలు తవ్వినప్పుడు ఏదైతే 152 మీటర్లు మన కాలువలు తవ్వినాం సార్. ఆ 152 మీటర్ లెవెల్ తవ్విన కాలువలు ఇవాళ మనం ఒక లిఫ్ట్తోనే మీకు ఎల్లంపల్లి నీరు వస్తుంది. ఒక లిఫ్ట్తోనే ఎప్పుడైతే మీకు ఒక లిఫ్ట్తో మీకు ఎల్లంపల్లి నీరు వచ్చినట్టయితే మీకు ఎల్లంపల్లికి వెళ్ళి మీకు మిడిమారేరే కానీ ఎల్ఎండి కానివ్వండి, మల్లన్న సాగర్ కానివ్వండి, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, మీకు గంధమల్ల కూడా మెటీరియల్ అవుతుంది. మరి మీకు గంధమల్ల రిజర్వాయర్ మెటీరియల్ కావాలి అని చెప్పాడంటే మేడిగడ్డను దాన్ని పునరుద్ధరించడంతో పాటుగా మీరు ప్రతిగా ఏదైతుందో తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం తలపెట్టడం అనేది ప్రధాన అంశం అని చెప్పక తప్పదంటుంది. మరి తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టినట్టయితే మన బ్యారేజ్కి ఒక 4-5 వేలు 5-6 వేల కోట్లు అవుతుంది, కాలువలకు 3-4 వేల కోట్లు అవుతుంది. మీకు అంత కలిపి 10,000 కోట్ల లోపల ఏదైతున్నదో తుమ్మడిహెట్టి వద్ద నుండి ఒక లిఫ్ట్తో ఏదైతుందో ఎల్లంపల్లి నీరు సమకూర్చినటువంటి అవకాశం ఉంది. దయచేసి వల్ల మనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, నూతన అధ్యాయం ఆరంభమైంది. గతంలో వాళ్ళు మేడిగడ్డ ఆ ప్రాజెక్ట్ ఏ ఆలోచనతో నిర్మాణం తలపెట్టు తెలియదు, కానీ ఫలితం మాత్రం ఏదైతుందో మనం ఆశించిన విధంగా పొందలేకపోతున్నాం. మనం అక్కడ ఫలితం ఆశించిన విధంగా పొందలేకపోతున్నాము. ఇవాళ తుమ్మడిహెట్టి వద్ద నుండి ఏదైతుందో ఇవాళ రాష్ట్రాన్ని మనం ఏదైతుందో ఆశించిన మేరకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ తెలంగాణ రీజన్ ఏదైతున్నదో
తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో నీటి సదుపాయం పొందే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. వాళ్ళు ఒక విధంగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ఈ తప్పుడు ఆలోచనతో అసలు ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో నెట్టబడటానికి కారణమే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో నెట్టబడటానికి కారణమే మేడిగడ్డ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాను. ఇవాళ నేను మీ ద్వారా కోరేది, గౌరవ చైర్మన్ గారి ద్వారా మీరు కోరేది ఏంటంటే, మీరు ఈ గంధమల్ల రిజర్వాయర్ అనే అంశం మనకు ఫలితం ఇవ్వాలి అంటే మల్లన్న సాగర్ నీరు రావాలి. మల్లన్న సాగర్ నీరు రావాలి అని చెప్పంటే ఎల్లంపల్లి నీరు సమకూర్చబడాలి. ఎల్లంపల్లిలో నీరు సమకూర్చబడాలని చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణం తలపెట్టుకోవడమే. మీరు దయచేసి ఈ బడ్జెట్లో ఏదైతే ఉందో ఒక 5,000 కోట్లన్న తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపు చేసుకుంటే సంవత్సర కాలంలో చెప్తున్నా సార్, నేను సంవత్సర కాలంలో మనం ఏ వర్షాకాలంలో ఉన్నామో మళ్ళీ రాబోయే వర్షాకాలం నాటికి ఏదైతే ఉందో మీరు తుమ్మడిహట్టి నుండి ఎల్లంపల్లికి కేవలం ఒక్క లిఫ్ట్ ద్వారా నీటిని సమకూర్చుకొని ఎల్లంపల్లి నుండి ఏదైతే మొత్తం తెలంగాణ ఎగువ ప్రాంతం ఇలా హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సమకూర్చుతో పాటుగా వీళ్ళ పారిశ్రామిక అవసరాలకు నీటిని సమకూర్చుకోవడంతో పాటుగా అన్ని విధాలు కూడా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యామలం చేసుకునే అవకాశం ఇవాళ మన తుమ్మడిహట్టితో మాత్రమే ఉండదని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. దయచేసి గౌరవ మంత్రి గారు వాళ్ళు వచ్చిన సందర్భం కాబట్టి ఏదైతే ఉందో వాళ్ళు మీరు ఈ గంధమల్ల రిజర్వాయర్ను మెటీరియలైజ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మల్లన్న సాగర్ నీటిని సమకూర్చుకోవాలి. ఇవాళ మనం మల్లన్న సాగర్ నీరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏది ఇస్తుందో మల్లన్న సాగర్ నీరు రావాలంటే ఎల్లంపల్లిని నీటిని సమకూర్చుకోవాలి. ఎల్లంపల్లి నీరు సమకూర్చుకోవాలంటే తుమ్మడిహట్టి మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మనకు ఏకైక మార్గంగా నేను మీకు సూచన చేస్తున్నా అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, దయచేసి మీరు బడ్జెట్ రెవెన్యూ శాఖ మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతం ఈ తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఏదైతే ఉందో ఈ గోదావరి నది జలాలపై ఆధారపడి ఉన్నది కాబట్టి ఈ గోదావరి నది జలాల సద్వినియోగానికి కావాల్సిన తుమ్మడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు కనీసం ఒక 5,000 కోట్లైనా రేపు మీరు బడ్జెట్లో ప్రతిపాదించినట్టయితే మన బ్యారేజీ నిర్మాణం సత్వరమే తలపెట్టవచ్చు, కాలువ నిర్మాణం తలపెట్టవచ్చు. రాబోయే వర్షాకాలం నాటికి ఏదైతే నీరు సమకూర్చునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు దీన్ని పరిశీలించాలని చెప్పని కోరుతున్నా అధ్యక్ష. మంత్రి గారు ఇంకో 5 ఉన్నారు.